హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా మంచి హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. రాగిపిండి జావ అండి. రాగిపిండి జావ ఈ సమ్మర్లో బాగా తాగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంకా హెల్దీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది నైటే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఒక 4 స్పూన్ల రాగిపిండిని తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటే ఇది చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, మనం రాగి జావకి ఏ విధంగా వాటర్ పెట్టుకుంటాం అది పెట్టుకున్నాక మరిగిన తర్వాత ఈ నైటే నానబెట్టుకున్న రాగిపిండిని అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా కలుపుకుంటే మనకు ఒంట్లో కట్టకుండా ఉంటాయండి. నాకైతే పెరుగు వేసిన రాగి జావే ఇష్టం. మామూలుగా అయితే చాలామంది బెల్లం వేసుకుని తాగుతారండి, అది నాకు అంత నచ్చదు. ఇదైతే చాలా బాగుంటుందండి. పెరుగు వేసుకుంది వేడివేడిగా రాగి కలిపిన వెంటనే రాగి జావ వేసుకొని పెరుగులో అయితే వేసుకొని మనకు కరెక్ట్గా ఉప్పు అవి వేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, మనకు కావాలితే కొంచెం ఆనియన్స్, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుని తాగితే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి